ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ జరగనుంది. తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ కేసు విచారణ చేపట్టనున్నారు. తెల్లం వెంకట్రావుపై పిటిషన్ వేశారు వివేకానంద గౌడ్. వెంకట్రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు లాయర్లు. మధ్యాహ్నం ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణ చేపట్టనున్నారు. సంజయ్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు జగదీష్ లాయర్లు. ఇప్పటికే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి దానం అఫిడవిట్లు దాఖలు చేయలేదు. ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్, సర్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ దగ్గర ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ సెకండ్ ఫేజ్ కొనసాగుతూ ఉంది. నిన్న ఈరోజు 2 రోజుల పాటు విచారణ జరుగుతూ ఉంది. నిన్న విచారణ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తయిపోయింది. బాన్సువాడ నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి అట్లాగే ఆర్కేపూడి గాంధీ ఈ 2 ఎమ్మెల్యేల విచారణ పూర్తయిపోయింది. ఈరోజు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అట్లాగే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. వీళ్ళిద్దరికి పిటిషనర్లుగా వీళ్ళిద్దరి మీద ఫిర్యాదు చేసిన వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వివేక్ ఉన్నారు, అట్లాగే జగదీష్ రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరి తరపున అడ్వకేట్స్ వాళ్ళిద్దరిని విచారణ చేయనున్నారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఇప్పటికే ఈ 2 ఎమ్మెల్యేలు స్పీకర్కి అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అఫిడవిట్లో ఎలాంటి అంశాలు పొందుపరిచారన్నటువంటి విషయం మీద క్లారిటీ లేదు. కానీ గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు, ఇంటర్నల్గా మాట్లాడినటువంటి అంశంలో ఇప్పటికీ మేము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాము అన్నటువంటి అంశాన్ని అఫిడవిట్లో తెలియజేసినట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా చేరినట్లు ఆధారాలు లేవు అన్నటువంటి విషయాన్ని స్పీకర్కు తెలియజేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని జగదీష్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అట్లాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుని వివేకానంద అడ్వకేట్స్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగుతూ ఉంది. ఈ 2 రోజుల పాటు విచారణలో అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు ఉన్నాయి. ఎవరికి కూడా అసెంబ్లీ ఇన్సైడ్ అలౌడ్ లేదు. మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. 8 మందికి సంబంధించినటువంటి విచారణ ఈ రోజుతో ముగిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక 2కు సంబంధించి దానం నాగేందర్, కడియం శ్రీహరి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి విషయం మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. వీళ్ళిద్దరూ ఇంకా అఫిడవిట్లు దాఖలు చేయలేదు. స్పీకర్ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి విషయం మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారన్నటువంటి ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. అరుణ. ఓకే శేఖర్, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.